అంటే టూ మినిట్స్ సరిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఒక విషయం చెప్పాలా, మీన్ ఇవాళ క్లాస్ చెప్తే అంటే ఐ మీన్ నో ఐఎమ్ కన్సిడర్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్. ఒక క్లాస్ తీసుకుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ తో విద్యార్థులని ఒక 45 నిమిషాలు లేదా 1 అవర్ హోల్డ్ చేయగలిగిన టీచర్ అన్న ఒక గౌరవం గుర్తింపు నాకుంది సార్ మొదటి నుంచి కూడా. ఇవాళ సెల్ ఫోన్ బంద్ పెట్టి ఒక గంట సేపు క్లాసు వినిపించే పరిస్థితి ఉందా అంటే నేనైతే లేదు అని 100% తీసుకురాబోతే సెల్ ఫోన్ అక్కడే క్లాస్ లో ముందే తీసేసుకుంటే సార్ మీరు లోపలికి రారేవారు, విద్యార్థులు ఎవరు సెల్ ఫోన్ అక్కడ పెట్టి రండి అంటే అంతెందుకండి. లో ఉండదేమో అటు యూనివర్సిటీ. మీకు చెప్తాను వినండి దయచేసి. కలెక్టరేట్ ఆఫీసులలో ఏం చేస్తున్నారంటే ఈ మధ్య సెల్ ఫోన్ బయట పెట్టి కలెక్టర్ తోని మాట్లాడడానికి రావాలనంటే ఆఫ్టర్ ఆల్ ఒక వార్డు మెంబరు ఒక సర్పంచ్ కలెక్టర్ దగ్గర పోతే ఏం రా నన్ను సెల్ ఫోన్ తీసుకోకుండా కలెక్టర్ దగ్గర రమ్మంటున్నారా అంటే కలెక్టర్ ముందర కూర్చొని పోయిన సబ్జెక్టు మొదలెట్టేసేసి వేరే విషయాలని రాజకీయాలు మాట్లాడుతుంటే ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ టైం వేస్ట్ అవుతుంది. ది ఇన్స్ట్రక్షన్ నాట్ టు బ్రింగ్ ది సెల్ ఫోన్ ఇన్ టు ది కలెక్టర్స్ ఛాంబర్ ఈస్ నాట్ టు షో అప్ హిస్ అథారిటీ. He wants that there shall be a meaningful discussion and debate. I have invited one public representative, or a public representative has come to me to discuss on an important issue అంటే గంత సహనం లేదు. ఈ రెండో విషయం, నాకు రామ్ మాధవ్ చాలా మంచి మిత్రుడు. తర్వాత సుమన్జీ అని ఒక ఇండోనేషియన్ అతను ఆర్ఎస్ఎస్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఇప్పుడు మొన్న ఇటీవల బీహార్ లో కూడా ఉన్నాడు. వాళ్ళు మా ఇంటికి వచ్చే వాళ్ళకి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉండే. రెండోది ప్రకాష్ గారితో నేను టోటల్ గా డిసగ్రిమెంట్ ఒక విషయంలో ఏముందంటే విద్యార్థులను కేసీఆర్ ఎప్పుడు ఇష్టపడలేదు. ఫండమెంటల్లీ కేసీఆర్ కి భయము పిరికి, విద్యార్థులు వస్తే ఉద్యమం ఇంకో రకంగా పోతుంది. న్యాయవాదులను కూడా ఇష్టపడలే. ఈయన చెప్పిన ప్రకాష్ గారు మెన్షన్ చేసిన వినోద్ రావు అనే అతను ఒక 5-6 సంవత్సరాల తర్వాత వచ్చినాడు. వచ్చుడే నిచ్చెన పట్టుకొని డైరెక్ట్ గా రూఫ్ మీద పోయి కూర్చున్నాడు. తర్వాత ఆ కులపాళ్లకే ప్రాధాన్యత ఇచ్చినాడు. ఆ అడ్వకేట్లలో అయినా, ఆ విద్యార్థులైనా, ఆ యువతలోనైనా సరే. ఇవన్నీ చాలా కుళ్ళు రాజకీయాలు. వీటి గురించి ఎంత లెస్ చెప్తే ది బెటర్. తర్వాత రెండోది ఏంటంటే ఆ వినోద్ రావు రాకముందు ఒక 6-7 సంవత్సరాల క్రితమే మేము హైకోర్టులో కూడా అడ్వకేట్స్ అసోసియేషన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టినాం. నేను, వాసుదేవ్ రెడ్డి, పంకజ్ రెడ్డి, భరత్ కుమార్, దామోదర్ రెడ్డి, ఇట్లా చాలా మంది, ఒక 20 మంది పేర్లు నేను చెప్పగలరు. మేము ఒక మీటింగ్ పెట్టుకొని తెలంగాణ ఉద్యమానికి మన న్యాయవాదులు పూర్తిగా మద్దతు ఇవ్వాలన్న ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే మేము పోయి కేసీఆర్ని కలిసిన తర్వాత కేసీఆర్ మాట్లాడిన తర్వాత మాకు ఒక విషయం ఏమర్థమైందంటే దిస్ మ్యాన్ ఈజ్ వెరీ డౌట్ఫుల్ క్యారెక్టర్ అనేటువంటి ఆలోచన వచ్చింది. నేను జయశంకర్ సార్తో చాలా సార్లు అన్నాను, ఎందుకంటే నాకున్న సన్నిహిత సంబంధం సార్. ఈ దూరంలో నేను ఎట్టా సార్, వీళ్ళతోని ఏదైనా జరుగుతుందా సార్, ఈయన నిమిషానికి ఒక మాట మాట్లాడుతాను సార్. నేను చాలాసార్లు, ఒకసారి హోటల్ అశోకాలో ఒక చిన్న మీటింగ్ జరిగింది, అక్కడ కూడా నేను పక్కకు తీసుకొని పోయి ఇంకా కూడా మీకు నమ్మకం ఉందా సార్ అని అడిగితే అరే నువ్వు నోరు మూసుకొని ఉండు ఫస్ట్, నీకు తెలియదురా, నీకు కొన్ని విషయాలు నీకు అనుభవం లేదని చెప్తున్నాను, వీడికంటే వేరే మెరుగైన వాడు ఎవ్వరు లేడురా, ఇప్పుడు వీడిని పట్టుకొని పోక తప్పదురా, మనం కుక్కతో పట్టుకొని అయినా సరే గోదావరి ఈదాల్సిందేరా అని నాతో చెప్పినవాడు. కాబట్టి అంత సులభంగా విద్యార్థులు రాలేదు, యువకులు కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా విద్యార్థులలో, యువకులలో ఎనలేని కోరిక ఉండే, ఎనలేని అభిమానం ఉండే, వాళ్ళు రావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంత ఊతుగాళ్ళ నేర్చుకున్నారు. బాల్కా సుమన్ వాడిని వీడిని ఏరుకొని థర్డ్ క్లాస్ ఫెలోస్ తోని రాజకీయాలు చేసేసి కేసీఆరే విద్యార్థుల పట్ల ఒక రకమైన ఇది చేస్తున్నారు. ఒకవేళ ఆ విద్యార్థులే కనుక లేకపోతే కేసీఆర్ అప్పుడే ఆ నిరాహార దీక్ష అప్పుడే నిమ్మరసం దాగి వెళ్ళిపోతుండే. మా విద్యార్థులే కదా ఆనాడు నిమ్మరసం దాగి నందుకు వచ్చిందా అదా ఇదా అని లొల్లి పెట్టి ప్రెషర్ పెడితే కేసీఆర్ తల ఒగ్గి కొంత కటువుగా కొంత పట్టుదలగా ఉన్నాడు. కేసీఆర్ ని ఎంతో కొంత క్రమశిక్షణలో ఉంచింది కూడా విద్యార్థులు, యువకులే తప్ప ఈ సోకాళ్ళు కేసీఆర్ చుట్టూ తిరిగిన భజన పరులు కాదు. తర్వాత కేసీఆర్ ఎప్పుడు భయపడేది కూడా యూత్ కు, విద్యార్థులకి. ఈసారి కూడా ప్రభుత్వం మార్పులో కూడా మళ్ళా యూత్ మిగతా వాళ్లే చాలా అంటే ఒక రకంగా డిజల్యూషన్ అయిపోయి యువకులు. ఒక్కటే నిమిషము, అది ఒక స్ట్రాటజీలో భాగంగా చేశామండి. ఎందుకంటే 69 ఉద్యమాన్ని ఆయన 6 నెలలు స్టడీ చేశాడు. అందులో పాల్గొన్న వాళ్ళతోని, విద్యార్థి నాయకులతోని. అప్పుడు ఏంటంటే విద్యార్థులు ఒకసారి కార్యరంగంలో దూకితే కంట్రోల్లో ఉండరు. అప్పుడు చెన్నారెడ్డి ఎంత ఏ స్టేజ్ లో వచ్చాడంటే విద్యార్థులతో సాధ్యం కాక విద్యార్థులందరూ కాల్పులలో చనిపోతా ఉంటే దిక్కులేని పరిస్థితుల్లో ఆయన వచ్చాడు. ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి వస్తే గనక ఈ ఉద్యమం ఫెయిల్ అవుతుందని చెప్పి
కేసీఆర్ గారు ఒక స్ట్రాటజీలో భాగంగా లాబియింగ్ అనేది తీసుకున్నారు. లాబియింగ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎంతకు రిపోర్ట్ ఇవ్వకపోతే కేంద్రంలో రిజైన్ చేసి తెలంగాణ భవన్లో విద్యార్థులకు 40 రోజులు శిక్షణ ఇచ్చామండి. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 1000 మందిని ఇక్కడికి సమీకరించి మళ్ళీ ఆ విద్యార్థుల చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసింది కూడా టిఆర్ఎస్ పార్టీయే. సరే, శరత్ గారికి విడిగా నేను ఒకసారి ఆ చరిత్ర అంతా అర్థం చేస్తా. థ్యాంక్ యూ శరత్ గారు, ప్రకాష్ గారు, జంపన్న గారు, మురళీ మనోహర్ గారు. డిస్పైట్ అవర్ అగ్రిమెంట్ వి ఆర్ ఫ్రెండ్స్. సో డిఫరెంట్ విభిన్న భావాలు ఖచ్చితంగా ఉంటాయి, వ్యక్తులు వేరైనంత మాత్రాన. సో రెహానా, ఒకటి మంచి పరిణామం, మావోయిస్టు లొంగిపోయిన వాళ్ళు ఎవరైతే పార్టీ పెడతారనుకున్నారో వాళ్ళకి నిజంగా అవకాశం ఉండొచ్చు ఎక్కడో ఒక చోట. తెలంగాణలో కనీసం ఎమ్మెల్యే గెలిచినా, ఎందుకంటే సరే ఐ వోంట్ అగ్రీ విత్ మావోయిస్ట్ ఐడియాలజీ, మావోయిస్ట్ ఫిలాసఫీతో నేను ఏకీభవించను. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన మావోయిస్ట్ అత్యంత ప్రభావిత ప్రాంతం నుంచి వచ్చాను. మా ఊరి పక్కనే ఇప్పుడున్న గణపతి స్వగ్రామం. 1991లో మావోయిస్టులు పోలీసులు జీప్ అనుకొని పెళ్లి జీపును మందుపాత్ర పెట్టి వేల్చేశారు. 12 మంది అమాయకులు చనిపోయినారు. సో మా ప్రాంతాలు డెవలప్ కాకపోవడానికి మావోయిజం కూడా ఒక కారణం. ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిందో ప్రాంతాలు ఫుల్గా డెవలప్ అయినాయి. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, దుబాయ్, బొంబాయి, బొగ్గుబావ్ అన్నది ఇవాళ అత్యధికంగా వరి ప్రొడక్షన్ అక్కడ అవుతోంది. బికాస్ బట్ ఆ ఐడియాలజీతో ఏకీభవించకపోయినా వాళ్ళు కూడా ఒక సిద్ధాంతం కోసం వాళ్ళ కుటుంబాలని త్యాగం చేశారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కోసం ఫుల్ టైమర్స్ ఏ విధంగా త్యాగం చేశారో, మావోయిస్టులు కూడా వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళ కుటుంబాలని, ఇప్పుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి ఉన్నాడు, వెలమ దొర, వెలమ కుటుంబంలో పుట్టాడు. మిగతా దొరలంతా అనుభవిస్తే ఆయన వాళ్ళ ఫ్యామిలీని ఏమంటారు, భార్యను, కొడుకును వాళ్ళందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. టీచర్గా, గవర్నమెంట్ టీచర్గా ఉండే అప్పట్లోనే. సో వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేశారన్న విషయంతో అంగీకరిస్తా, సిద్ధాంతంతో అంగీకరించకపోయినా. సో ఆ సాక్రిఫైస్కు ఎంతో కొద్ది మంది సపోర్ట్ ఉంటే గనక గెలవచ్చు ఎన్నికల్లో. సీతక్క గెలిచింది బయటకు వచ్చి, ఏదో ఒక వీళ్ళే కొత్త రాజకీయ పార్టీ పెడతా ఉంటారు. తెలంగాణలో గెలవచ్చు, లేదా ఛత్తీస్గఢ్ ఆదివాసీలు సపోర్ట్ అనుకుంటున్నారు కాబట్టి ఆదివాసీ గెలవచ్చు, ఎక్కడో చోట గెలవచ్చు. మంచి పరిణామం రాజకీయాల్లోకి. అల్టిమేట్ గా ప్రజాస్వామ్యమే కదా, గెలిస్తేనే కదా ఎమ్మెల్యేనో, ఎంపీనో, ముఖ్యమంత్రి అయితేనే ఏదైనా చేయగలరు ప్రజలకి. అల్టిమేట్ గా వాళ్ళు చేయాలనుకున్నది చేయవచ్చు రాజకీయ పార్టీ వచ్చి గెలిస్తే. సో డెఫినెట్లీ విల్ వెల్కమ్ ఇట్. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ భరత్. సో ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్డ్ టు జీ తెలుగు న్యూస్. రాజకీయ నేతలుగా